నిగ్రిటోస్ అకార్డింగ్ టు గుహ ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నిగ్రిటో ఎలిమెంట్ అనేది అండమాన్ ఐలాండ్ వాళ్ళలో ఉన్నారు. రైట్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీరు? అండమాన్లో ఉన్నారు. అండమాన్లో ఉన్నారు. ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటున్నాము. ఈ నిగ్రిటోస్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నారు? నిగ్రిటో వచ్చేసి ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? బిఎస్ గుహ క్లాసిఫికేషన్లో ఒక తెగ గురించి చెప్పుకుంటున్నాం. ఎక్కడ ఉన్నారు? ఈ నిగ్రిటోస్ వచ్చేసి అండమాన్లో ఉన్నారు. అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నారా? అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నారు. వారి యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే జార్వా, ఓంగే, గ్రేట్ అండమానిస్, సెంటినలిస్. జార్వా, ఓంగే, ఒంగు అంటాం కదా, ఓంగే. సెంటినలిస్, అమ్మో సెంటినలిస్ అంటేనే భయం పడుతుంది. సెంటినలిస్, గ్రేట్ అండమానిస్. సింపుల్గా మీకు ఇంకొక పాయింట్ కూడా ఇప్పుడు వచ్చేసింది. అండమాన్ నికోబార్ దీవులో ఉన్న తెగలు ఎవరు? జార్వాలు, ఓంగేలు, సెంటినలీస్ అండ్ గ్రేట్ అండమానిస్ అని చెప్పేసి నిగ్రిటోలలో, రైట్, వింటున్నారు కదా, వస్తారు. మరి వీళ్ళు నిగ్రిటో కింద వస్తారు. వీరి యొక్క ఫోటో కూడా ఇందాక చూపించడం అనేది జరిగింది. రైట్, అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో ఉన్న అంగామి నాగా జాతులు. అస్సాంలో ఉన్నటువంటి అంగామి నాగా జాతులు. అస్సాంలో ఉన్నటువంటి అంగామి నాగా జాతులు. అస్సాంలో ఉన్నటువంటి ఏ జాతులు అంటే అంగామి నాగా జాతులు. అంగామి నాగాస్లలోనే అంగామి నాగా జాపోఫిజు అని చెప్పేసి నాగాలాండ్లో ఒక లీడర్ పేరుండే, జాపోఫిజు. అంగామి నాగా జాపోఫిజు. అయితే ఆ తెగ ఏ తెగ? అంగామి నాగా. నెక్స్ట్ తర్వాత ఈస్ట్ బీహార్ యొక్క తూర్పు బీహార్ సైడ్ ఉన్న రాజ్మహల్ కొండల్లో ఉన్న జాతులు. రాజ్మహల్ హిల్స్లో ఉన్నటువంటి కొండ జాతుల వారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని యానాది తెగలు. మన పక్క రాష్ట్రం తెలంగాణ వారి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పక్కదేంటి? తెలంగాణ. ఈ యానాదులు అనేవారు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంకొక బిట్ వచ్చింది, ఇది యానాదులు. తర్వాత వైనాడులో ఉన్న ఇరులా కడారి. వైనాడు ప్రాంతంలో ఉన్న కేరళ దగ్గర ఉన్న ఇరులా, కేరళ తమిళనాడు దగ్గర ఉన్న నీలగిరి కొండల సమీపంలో ఉన్న కడార్లు నీలగిరి కొండల దగ్గరలో ఉన్న ఈ ప్రాంతం ఏది? వైనాడు. ఇక్కడ ఇరులా కడార్లు అనేవారు కూడా ఉన్నారు. కదార్స్ అండ్ ఇరులాస్. వీళ్ళు ఏంటంటే సౌత్ ఇండియన్ ట్రైబ్స్లలో కదార్స్. రైట్, ఇంకా మనం ఇక్కడ అంగామి నాగాస్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఇండియాలోని తెగ అని చెప్పేసి చెప్పవచ్చు. అయితే నిగ్రిటో పీపుల్ వచ్చేసి ఇంకెక్కడున్నారు? కొచ్చిన్ ప్రాంతంలోని, కేరళలోని కొచ్చిన్ ప్రాంతంలో బనియన్లు కూడా బనియన్లు కాదు, పనియన్లు. కొచ్చిన్ ప్రాంతంలోని పనియన్లు కూడా దేనికి సంబంధించిన వారు? ఈ నిగ్రిటో జాతికి సంబంధించిన వారు. నిగ్రిటో పాపులేషన్ అనేది. అయితే నిగ్రిటో భాషలకు సంబంధించి మన ఇండియన్ పాపులేషన్లో వీళ్ళు ఒకప్పుడు డామినెంట్గా ఉండే. అయితే ఇప్పుడు అంతగా డామినెంట్ లేరని చెప్పవచ్చు. అంతగా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నంతగా డామినెంట్గా ట్రైబ్స్ లాగా ఉన్నారు అంటే లేరు అని చెప్పవచ్చు.
కారణం ఏంటంటే ఇంకా వేరే తెగల వాళ్ళు కూడా వచ్చి వీరి ప్రాంతంలోనే స్థిరపడడం వల్ల వీరు ఇంకా రిమోట్ ఏరియాస్లోకి వెళ్ళి స్థిరపడాల్సి వచ్చింది. ఎక్కువగా ఆటవిక తెగలు, ఇక్కడైతే మనకు అంతరించిపోతున్న తెగలలో కూడా సెంటినలీస్ కావచ్చు, జార్వాలు, ఓంగేస్, వీళ్ళందరూ కూడా మనము ఎగ్జాంపుల్గా కూడా చెప్పుకుంటున్నాం. పీవీటీజీలు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో కూడా వస్తారు. అయితే ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఇంత సమయం ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రాజ్మహల్ కొండల్లో ఉన్నారు. తర్వాత వీరికి సంబంధించి ఊలి హెయిర్ ఉన్నారు, బాల్బాసేడ్ ఉన్నారు, తర్వాత డార్క్ చాక్లెట్ కలర్లో ఉన్నారు, ఫ్లాట్ నోస్ ఉన్నారు. రైట్. నెక్స్ట్ ప్రోట్రోడింగ్ జాస్, కొంచెం ఈ దవడలు కొద్దిగా లైట్గా ఇట్లా ఇలా రావడం అనేది జరిగింది. నెక్స్ట్ రెండవది ప్రోటో ఆస్ట్రలాయిడ్. ప్రోటో ఆస్ట్రలాయిడ్. ఈ ప్రోటో ఆస్ట్రలాయిడ్ గురించి చెప్పుకుంటాం. దీని గురించి ఒక్కసారి మీకు ఒక పిక్చర్ చూపిస్తే అర్థమవుతుంది. ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి మనం గూగుల్లో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. మీరు కూడా సెర్చ్ చేస్తూ ఉండండి. మీ ఫోన్లో వింటున్నారు కాబట్టి ఫోన్లో సెర్చ్ చేస్తూ ఉండండి. ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ యొక్క ఇమేజెస్లో మనం గమనించినట్లయితే, అమ్మో ఈ తాత అయితే గొడ్డలు పట్టుకొని వచ్చిండు. ప్రోటో ఆస్ట్రలాయిడ్ తాత ఎటుపోయినావు తాత? ప్రోటో ఆస్ట్రలాయిడ్. డూ తమిళ్స్ లుక్ ఆస్ట్రలాయిడ్? ఓకే, అమ్మో ఈ తాత ప్రోటో ఆస్ట్రలాయిడ్ తాత. నెక్స్ట్ ఇంకొకరి గురించి చూసి మనం చూడగానే మనకేం గుర్తు రావాలి? ఇంకా శరీరం ఎలా ఉంది, దవడలు, హెయిర్, హైట్, కలర్, ఇవన్నీ రకాల గుర్తు అనేటివి రావాలి. బ్లాక్ బై రీటా బెనర్జీ. ఇక్కడ విల్లంబులు పట్టుకొని ఉన్నారు. ఆస్ట్రలాయిడ్స్. రైట్. ఈ ఆస్ట్రలాయిడ్స్ గురించి చెప్పిన తర్వాత వీళ్ళు మన నిగ్రిటోల తర్వాత భారతదేశానికి ఎక్కడి నుండి వచ్చారు అంటే పశ్చిమ ఆసియా నుండి వచ్చారు. వీరు నిగ్రిటోల తర్వాత భారతదేశానికి ఎక్కడి నుండి వచ్చారు అంటే వెస్ట్ ఆసియా నుండి వచ్చారు. సెకండ్ది ఏంటి? నిగ్రిటోస్. ఇక్కడ పశ్చిమ ఆసియా నుండి భారతదేశానికి, వాళ్ళు ఆఫ్రికా నుండి వచ్చిందని చెప్పినాము. ఆఫ్రికా నుండి అరేబియా సముద్రము మీదుగా వచ్చారు అని చెప్పేసి, వీరేమో పశ్చిమాసియా నుండి భారతదేశానికి వచ్చారు. ఇంపార్టెంట్ అని చెప్పినాం కదా, ఒక ఫీచర్ వచ్చేసి ఈ రెండు గుర్తుంచుకుంటే చాలు. వెస్ట్ ఏషియా నుండి వచ్చారు. ఆస్ట్రలాయిడ్స్ వచ్చేసి వెస్ట్ ఏషియా నుండి వచ్చారు అని చెప్పేసి భారతదేశానికి. భారతదేశంలో మొదటిసారిగా వ్యవసాయం ప్రారంభించిన వారు వీరే అన్నమాట. ఏం చేస్తున్నారంటే, ఎక్కడున్నాడయ్యా నీ కొడుకు వెస్ట్ ఆసియా నుండి వచ్చి ఏం చేస్తున్నాడంటే వ్యవసాయం చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరిని చెప్పారు? ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ని చెప్పడం జరిగింది అనమాట. ఈ ఒక్కడు ప్రోటో ఆస్ట్రలాయిడ్ తెగ వ్యవసాయం చేస్తున్నారు, అగ్రికల్చర్ చేస్తున్నారు. దీని మీద మంచిగా ఆలోచించండి. వ్యవసాయం చేయడం ఆరంభించిన తెగ భారతదేశంలో ఏది అంటే ప్రోటో ఆస్ట్రలాయిడ్ యొక్క తెగ. మరి వీరి యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే, వీరు ప్రీ ద్రవిడియన్ రేస్. వీరు ద్రవిడ జాతిలలో ఇంకా కొద్దిగా ప్రీ ద్రవిడియన్ అని చెప్పచ్చు. ప్రీ ద్రవిడియన్ రేస్. అయితే వీరి గుహ ప్రకారం వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా ఈ జెనెటిక్ ఎలిమెంట్ కలిగిన వాళ్ళు, ఈ యొక్క శారీరక లక్షణాలు కలిగిన వాళ్ళు మధ్య భారతదేశంలో, సెంట్రల్ ఇండియాలో, మనకు మధ్య భారతదేశంలో ప్రారంభంలో ఎక్కువగా స్థిరపడ్డారు. స్థిరపడ్డ తర్వాత
మళ్ళీ ఏమేమి ఉన్నాయి ఆ తెగలు అని చెప్పుకునే ముందు వారి యొక్క శారీరక లక్షణాలు చెప్పుకుందాము. డార్క్ బ్రౌన్ టు బ్లాక్ బ్రౌన్ స్కిన్ ఉంటుంది. అంటే పూర్తిగా బ్లాక్ అని చెప్పకుండా డార్క్ బ్రౌన్ నుంచి బ్లాక్ బ్రౌన్ స్కిన్ అనేది ఉంటుంది. ఎలాంటి స్కిన్ ఉంటుంది అంటే నలుపు రంగు శరీరమే అని చెప్పవచ్చు. కానీ డార్క్ బ్రౌన్ నుండి బ్లాక్ బ్రౌన్, పూర్తిగా బ్లాక్ అని చెప్పకుండా డార్క్ బ్రౌన్ అంటాము. తెలుగులో అయితే నలుపు రంగు అని చెప్పేసి చెప్పుకుంటాము. మరి వీరి యొక్క నోస్ వచ్చేసి లార్జ్గానే ఉంది. ఇక్కడ లార్జ్ నోస్ వచ్చేసి లార్జ్ నోస్, ముక్కు లార్జ్ నోస్, పొడవైన ముక్కు. పొడవైన ముక్కు అనేది ఉంది. పొడవైన ముక్కు ఉంది కదా, లేదంటే ఏమనొచ్చు వెడల్పైన ముక్కు అని కూడా అనొచ్చు. ముక్కు వెడల్పుగా, పొడవుగా అనే బదులు ఇంకెలా అనొచ్చు అంటే వెడల్పుగా. వారిదేమో మన నిగ్రిటోలది తప్పగా అన్నాము, వీరిదేమో ముక్కు వచ్చేసి వెడల్పుగా ఉంది అని చెప్పేసి చెప్తున్నాం. వెడల్పైన ముక్కు అనేది ఉంది. ఓకే, తర్వాత వీళ్ళు ప్రోటోఆస్ట్రాయిడ్స్ వచ్చేసి ఇండియా ఈస్టర్న్ ఏరియా నుంచి మొదలుకొని ఈస్టర్న్ మెడిటరేనియన్ తూర్పు మధ్యధరా ప్రాంతం, వెస్ట్ ఏసియా ప్రాంతం నుండి వచ్చేసి నిగ్రిటోలు ఉన్న ప్లేస్కి వచ్చేసి వాళ్ళ తర్వాత వీళ్ళు డామినేట్ అయ్యారు. వీళ్ళు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తున్నారు? మధ్య భారతదేశము. మరి ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ రాసుకుందాము, దక్షిణ భారతదేశంలో కూడా కనిపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో కూడా, మధ్య భారతదేశంలో కూడా కనిపిస్తున్నారు. ఓకే, వేదాస్ వీళ్ళు ఎవరెవరున్నారు అని చెప్పేసి చెప్పుకునే ముందు వీరి యొక్క శరీర ఆకృతిలో చూసినట్టయితే ఉబ్బెత్తుగా ఉన్న దవడలు ఏ విధంగా ఉన్నాయి? ఉబ్బెత్తుగా ఉన్న దవడలు. మళ్ళీ ఐ రిపీట్, వీరి యొక్క జాస్ వచ్చేసి కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నాయి. ఉబ్బెత్తుగా ఉన్న దవడలు ఉన్నాయి కదా. ఆ తర్వాత ఇంకా చిన్న గడ్డం ఉన్నారు, చిన్న గడ్డము తర్వాత ఎత్తు కూడా తక్కువ ఎత్తులో ఉన్నారు. నిగ్రిటోస్ కూడా అంతే, వీరు కూడా అంతే, ఎత్తు కూడా తక్కువనే ఉన్నారు. రైట్, మరి ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అని చెప్పేసి మనం చూసినట్లయితే, ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అని మనం గమనించినట్లయితే ఎథ్నిక్ డైవర్సిటీలో ద్రవిడియన్, మీకు ఒక మ్యాప్, ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ ఏ మ్యాప్ ప్రోటోఆస్ట్రాయిడ్స్ సంబంధించి భారతదేశంలో ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అని చెప్పేసి ఒక మ్యాప్ అనేది చూద్దాము. ప్రోటోఆస్ట్రాయిడ్స్ ఎక్కడెక్కడ కనిపిస్తున్నారు మ్యాప్ పరంగా చూసినట్లయితే వీరు ఎక్కడ కనిపిస్తున్నారు? మ్యాప్ రైట్, ఫైనల్గా మళ్ళీ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం కూడా వేస్ట్ అవుతుంది. మధ్య భారతదేశంలో సంతాల్స్ అండ్ ముండాస్, మధ్య భారతదేశంలో ఉన్న సంతాల్ అండ్ ముండాస్. ఇక్కడ ఇండియా మ్యాప్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇట్స్ నాట్ క్లియర్. ఓకే రైట్, మళ్ళీ చూద్దాము. సంతాళ్ళు ముండాలు
ఎవరు రాసుకుంటా ఉండండి. సంతాల్ అండ్ ముండా. సంతాల్, ముండా. బిర్సా ముండా ఎక్కడ? జార్ఖండ్, ఒరిస్సా. సంతాల్. నెక్స్ట్ వచ్చేసి కోల్. కోల్ జార్ఖండ్లోని కోల్. జార్ఖండ్లోని కోల్. జార్ఖండ్లోని కోల్. జార్ఖండ్లోని కోల్ కూడా దీని కింద వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎవరున్నారు అంటే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో ఆంధ్రప్రదేశ్, సంతాల్ వచ్చేసి ఒరిస్సా, ముండా వచ్చేసి జార్ఖండ్. జార్ఖండ్లోని కోల్. తర్వాత గదబ. గదబ. గదబ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో ఉన్న గదబ. గదబాలు కూడా మనం యానాదులో వచ్చేసి దేంట్లో చెప్పుకున్నాము? నిగ్రిటోస్లలో చెప్పుకున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలోని గదబాలు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంకా ఎవరు సెంట్రల్ ఇండియాలో ఉంటున్న వాళ్ళు? భీల్స్. భీల్స్ మధ్యప్రదేశ్లోని భీల్స్. నాట్ ఓన్లీ ఇన్ మధ్యప్రదేశ్, చాలా భారతదేశంలోని అతిపెద్ద తెగ అని చెప్పేసి చెప్పుకుంటున్నాము. ఈ బిల్లు అతిపెద్ద అంటే నంబర్, సైజ్ అత్యధికంగా పాపులేషన్ కలిగి ఉన్నది బిల్స్ అండ్ గోండ్స్. నెక్స్ట్ వచ్చేసి సంతాల్స్. అందులోని బిల్స్ కావచ్చు, ఈ కోళ్ళు, బడగాలు, కోర్వాలు. బడగాలు, బడగ, కోర్వా, కోర్వా, బడగాలు, కోర్వాలు. వీళ్ళందరూ కోర్వాస్, బడగాస్ అండ్ కోర్వాలు. కోర్వాలు కూడా ఇక్కడ సెంట్రల్ ఇండియాలో ఉన్నారు. తర్వాత ఇంకా ఎవరు ఉన్నారు అని అంటే సెంట్రల్ ఇండియాలో ఉన్న తర్వాత మన దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే చెంచులు, కురుంబాలు. చెంచులు. చెంచులు సెంట్రల్ ఇండియా అయింది కదా. నెక్స్ట్ చెంచులు ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తారు, అక్కడక్కడ తెలంగాణలో కూడా కనిపిస్తారు. కురుంబాలు. కురుంబాలు. చెంచులు, కురుంబాలు. నెక్స్ట్ వచ్చేసి చెంచులు, కురుంబాలతో పాటు ఇంకెవరు? మలయన్స్, ఎరువాస్. మలయన్లు. మలయన్స్. మలయన్స్. ఎరువాలు. ఎరువాలు కేరళ సైడ్ ఉన్న మలయన్లు, ఎరువాలు. కేరళ దగ్గరున్న మలయన్లు, ఎరవాలు అనే వాళ్ళు కనిపిస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేసిందంటే ఈ ఏంటంటే నిగ్రిటోలను వీళ్ళు నెట్టివేసి వీరే ఒక డామినెంట్ లాగా తయారయ్యారని చెప్పేసి ఇక్కడ మన భారతదేశంలో ప్రస్తుతం కూడా ఈ తెగ వాళ్ళు చాలానే కనిపిస్తున్నారు. నెక్స్ట్ నిగ్రిటోస్కు కంటే కూడా కొద్దిగా ఎక్కువగా డామినెంట్ ఉన్న వాళ్ళని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఇది వీరికి సంబంధించిన లక్షణాలు. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సాలోని గదబాలు, ఇది తర్వాత చెంచులు, తర్వాత ఇంకోటి ఏంటి? కురుంబాలు, మలయన్లు, ఎరువాలు. ఇది దీనికి సంబంధించి ఇంత సరిపోతుంది.